హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లివ్ ఇట్ ఫుల్లీ. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక నుంచి నేను మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి. యూట్యూబ్ అన్నది నా హాబీతో స్టార్ట్ చేస్తున్నానండి. సో నాకు ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పెట్టడానికి ఒక ప్యాషన్ లాగా కూడా తీసుకొని నేను ట్రై చేస్తానండి. సో ఇవాల్టి వీడియోలో మనం చూడబోతున్నామండి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. సో అన్నవరం వచ్చేసి మనకి కాకినాడ జిల్లాలో ఉందండి. సో అన్నవరంకి మనకి రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ఎవరైనా ట్రైన్లో రావాలి దర్శనం చేసుకోవాలన్నా కూడా వాళ్ళు అలా ప్లాన్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం ఘాట్ రోడ్లోకి ఇలా ఎంటర్ అవుతున్నామండి. ఇది మనకి టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రీ పాయింట్ అండి. ఈ ముఖద్వారాన్ని శ్రీ వైకుంఠ నారాయణ ముఖద్వారం అంటారు. సో ఇక్కడ మనకి ఎంట్రీ ఫీజెస్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయండి. సో 2 వీలర్ 4 వీలర్ అలాగే బస్సెస్ లారీస్ అన్నిటికీ కూడా డిఫరెంట్గా మెన్షన్ చేసి ఉంటాయండి. సో మనం ఇలా ఎంట్రీ పాయింట్ దాటిన తర్వాత మనం ఘాట్ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతామండి. సో ఇలా ఘాట్ రోడ్లో మనం ఒక 2 కిలోమీటర్స్ జర్నీ చేస్తే మనం కొండకైతే రీచ్ అవుతామండి. సో ఇది 1 వే ఉంటుందండి. వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది, మళ్ళీ రిటర్న్ అవ్వడానికి అటువైపు అనమాట. సో వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది, రావడానికి ఒక దారి ఉంటుందండి. సో వెళ్ళే చోట ప్రతి చోట కూడా మనకి ఇలాగా ఆర్చెస్ ఉండి ఆర్చుల పైన దేవుడికి సంబంధించిన వాక్యాలు రాస్తున్నారండి. చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఒక మంచి డివైన్ ఫీల్ వచ్చిందండి. నేను మా వారు పిల్లలు కలిసి వెళ్ళామండి. సో చాలా చాలా మనసుకి ప్రశాంతంగా అలా డివోషనల్ ట్రిప్ ఇటు హాలిడేకి కొంచెం మనసు ఎన్లైట్ అయ్యి చాలా చాలా హాయిగా అనిపించిందండి. సో మనం ఏదైతే వెళ్తున్నామో ఈ కొండని రత్నగిరి అంటారండి. రత్నగిరి భద్రగిరి అనేవాళ్ళు బ్రదర్స్ అండి. అయితే భద్రగిరి ఏమో భద్రాచలంలో మన రాముల వారిని మోస్తూ ఉంటారండి. రత్నగిరి ఏమో ఇక్కడ అన్నవరంలో ఉండి మన సత్యనారాయణ స్వామిని మోస్తూ ఉంటారు. రత్నగిరి భద్రగిరి అనేటటువంటి ఋషులు సో దేవుడిని చాలా భక్తితో కొలుస్తూ ఉంటే వాళ్ళ భక్తికి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, భద్రగిరి ఏమో మన భద్రాచలంలో రాముల వారిని తమ శిరస్సు పైన మోయాలని, రత్నగిరి ఏమో ఇలా సత్యనారాయణ స్వామిని శిరస్సు పైన మోయాలని కోరగా దేవుళ్ళు వాళ్ళకి అనుగ్రహం ప్రసాదించారు. సో ఇప్పుడు మనం ఆ రత్నగిరి కొండ పైన మనం వెళ్తూ ఉన్నామండి. మనకి అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో ఆవిర్భవించారండి. సో ఎక్కడైనా కూడా మనకి వైష్ణవాలయాలు శివాలయాలు విడివిడిగా ఉంటాయండి. కానీ అన్నవరంలో మాత్రం మనకి శివయ్య ఉంటారు, సత్యనారాయణ స్వామి ఉంటారు, అనంతలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారండి. సో చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీ వీలు చూసుకొని మీరు కూడా ఒక్కసారి అన్నవరం ప్లాన్ చేయండి. సో ఇప్పుడు మనం కొండపైకి వచ్చామండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్ పార్కింగ్కి ప్లేస్ ఉందండి. ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళినా కూడా ఇక్కడ కూడా మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ప్రకాష్ సదన్ పక్క నుంచి వెళ్తూ ఉన్నామండి. సో మనం ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రూమ్స్ వచ్చేసి మనకి 200 రూపీస్ 500 రూపీస్ 1000 రూపీస్లో ఉంటాయండి. సో ఇది ప్రకాష్ సదన్ అనమాట. సో ఇలా మనం ఆలయంలోకి అయితే ఎంటర్ అవ్వచ్చండి. ప్రకాష్ సదన్ ఆపోజిట్లోనే మనకి టెంపుల్ ఉంటుందన్నమాట. సో మనకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. సో కొండపై వరకు బస్సెస్ వస్తాయండి, చక్కగా గుడి ముందర వరకు వస్తాయండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. సో ఈ టెంపుల్కి పక్కనే స్టార్టింగ్లోనే మనకి అన్నప్రసాదము, వ్రత మండపాలు, రామాలయము ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ ఉంటాయండి. వనదుర్గ అమ్మవారి ఆలయం అన్నీ ఉంటాయండి. సో మనం టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకి ఇలా తలంపులమ్మ అమ్మవారి దర్శనం కూడా చేసుకోమని చెప్పి ఇక్కడ ఉంటుందండి. ఇది అన్నవరం నుంచి మనకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. సో మేమైతే ఇప్పుడు దర్శించుకోలేదు. ఎవరికైనా కుదిరితే దర్శించుకోండి. అమ్మవారి అనుగ్రహానికి మనం అందరం పాత్రులు అవ్వాలండి. సో ఇక్కడ వివిధ సేవలకి సంబంధించినటువంటి టికెట్స్ ఉన్నాయన్నమాట. సో టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి మీరు అందరూ మీ వీల్ని బట్టి ఏది కావాలనుకుంటున్నారో అదొక్కసారి మీరు తిలకించండి.
సో మనం ఇక్కడ స్వామివారి కళ్యాణం చేసుకోవచ్చు, వ్రతం చేసుకోవచ్చు. సో మనకి వ్రతంకి 300, 1000, 1500, 2000 వరకు టికెట్స్ ఉంటాయండి. కానీ అన్ని టోకెన్స్లో కూడా మనకు చేసేటటువంటి పూజ అయితే ఒకటే అండి. కాబట్టి ఎవరికి అనుకూలంగా ఉన్న దాంతో వాళ్ళు వ్రతం చేయించుకోండి. సో మేమైతే మా వారు ఇక్కడ గుండు చేయించుకున్నారండి. గుండు చేయించుకున్న తర్వాత ఇంకా మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి జస్ట్ ఇక్కడ స్టే చేయట్లేదండి. ఒక 3-4 అవర్స్ ఉందాం అనుకుంటున్నాం. అందువల్ల మేము 500 రూమ్ అయితే తీసుకున్నామండి. సో మనకి టెంపుల్కి ఇలా లెఫ్ట్ సైడ్లోనే మనకి ఇలా కేశఖండనశాల కూడా ఉంటుందండి. సో మనకి ప్రకాష్ సదన్కి ముందు కార్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్కి లెఫ్ట్ సైడే మనకి ఇలాగ కేశఖండనశాల కూడా ఉంటుందండి, కళ్యాణకట్ట. సో ఇక్కడ గుండు చేయించుకున్న తర్వాత మనం ఫ్రెష్ అప్ అయిపోయి సాంప్రదాయ దుస్తులు ధరించి మనం వ్రతంకి వెళ్ళొచ్చండి. వ్రతం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ మనకి SBI ATM కూడా ఉంది. పక్కనే మనం లగేజ్ కౌంటర్ ప్లస్ చెప్పుల స్టాండ్ కూడా ఉంటుందండి. సో అన్నీ కూడా మనకి చాలా నీట్గా ఉంటాయండి. ఇక్కడ ఎక్కువ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్ అయితే. సో ఫస్ట్ అయితే మేము ప్రకాష్ సదన్కి వచ్చామండి. దాని తర్వాత ఇక్కడ నుంచి 500 రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో మనకి టికెట్స్ బుకింగ్ అంతా కూడా మనకి CRO ఆఫీస్లో జరుగుతుందండి, రిజర్వేషన్ మొత్తం. సో ఇవి 500 రూమ్స్ అనమాట. ఇక్కడ ఇలా ఉందండి. ఎవరైనా కళ్యాణం చేయించుకోవాలంటే వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఒక్కసారి చూడండి. సో ఫస్ట్ అయితే ప్రకాష్ సదన్ దగ్గరికి వెళ్ళామండి. కానీ ఒక 4 అవర్సే కదా ఎందుకు అన్నట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చాము. సో 500 రూమ్స్ అయితే ఇలా ఉన్నాయండి. చాలా బాగున్నాయండి 500 రూమ్స్ కూడా. సో రూమ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. 2 రూమ్స్ ఇచ్చారండి. ఒక రూమ్లో ఏమో 2 కార్ట్స్ ఉన్నాయి, ఇంకొక రూమ్లో 2 కార్ట్స్ ఉన్నాయండి. సో మనకి బయట చిన్న బాల్కనీ లాగా ఇచ్చారండి. ఈ బాల్కనీ నుంచి వ్యూ అయితే మాత్రం అన్నవరం టౌన్ మొత్తం కనిపిస్తుందండి. చాలా చాలా బాగుందండి. ఆ నేచర్తో మనకు ఆ టౌన్ కనిపిస్తూ వ్యూ చాలా మంచిగా అనిపించిందండి. సో ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళామండి. పిల్లలైతే ఇదిగోండి వెళ్ళే దారిలో మనకి ఇక్కడ ఇలాగా ఒక రాయి పైన ఒక రాయి పెట్టి అలాగా కడితే మనం అన్ని ఫ్లోర్స్ ఉన్న ఇల్లు కడతాము అన్న నమ్మకం కదండి. సో అలాగా వాళ్ళు ఫ్లోర్లు కట్టేస్తున్నారండి ఇక్కడ. సో నేను మా వారు ఇలాగ రెడీ అయ్యామండి. సో ఫైనల్లీ అయితే దర్శనానికి వెళ్ళాము. సో వ్రతానికైతే మనం కావాల్సిన సామాన్లు అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మనం కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఒక్కటి మాత్రం తీసుకెళ్తే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మాకు కొబ్బరికాయలో పువ్వు కూడా వచ్చిందండి. సో చాలా ప్రశాంతంగా మేము వ్రతం చేయించుకున్న తర్వాత నెక్స్ట్ దర్శనం చేసుకున్నాము. చాలా కన్నుల విందుగా అనిపించిందండి దర్శనం అయిపోయి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇలా 365 ఒత్తులు వెలిగించామండి. తర్వాత పక్కనే మనకి గోశాల ఉంటుందండి. ఇక్కడ గోశాలలో కృష్ణుడు చూడండి చాలా చాలా బాగున్నాడండి. సో మనకి ఓవరాల్గా వ్యూ మొత్తం ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ మనకు కనిపించేటటువంటిది పంపా రివర్ అండి. సో ఇలా మనకి పైనుంచి వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మనం హాలిడేస్లో ట్రిప్ అన్నది ఇలా డివోషనల్గా ప్లాన్ చేసుకుంటే అటు డివోషనల్గాను బాగుంటుంది, ఇటు మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. ఒక హాలిడే ట్రిప్పు స్వామి కార్యం స్వకార్యం అంటే స్వామి కోసం వెళ్ళడం, మన భక్తితో స్వామిని సేవించడం, తర్వాత మన మనసు తృప్తిపరచుకోవడం అన్నీ దొరుకుతాయండి. సో ఇలా పంపా రివర్ ఉందండి కింద. సో ఇక్కడ స్పెషాలిటీ అన్నవరంలో ఇలా సండైల్ అండి. సో సండైల్ ఏంటంటే మనకి సన్ ద్వారానే మనం పాతకాలంలో టైం తెలుసుకునే వాళ్ళండి. సో సండైల్ ఉంది ఇక్కడ. కార్తీక మాసంలో చాలా ఎక్కువ రష్ ఉంటుందని విన్నానండి.
సో ఇంకా మేము దర్శనము అంతా అయిపోయి కిందకు వచ్చిన తర్వాత ఇలాగ స్వామివారిని ఊరేగింపు తీసుకొచ్చి మళ్ళీ మండపం దగ్గరికి తీసుకెళ్తున్నారండి. ఇలాగే వేరే స్వామివారు ప్రవచనాలు ఇస్తూ ఉన్నారండి. కాసేపు ప్రవచనాలు కూడా విన్నాము. సో మనకి ముఖ్యంగా వ్రతం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం ఇస్తారండి. ప్రసాదం అయితే చాలా చాలా బాగుంటుందండి. తర్వాత మనకి ఇక్కడ వన కనకదుర్గ అమ్మవారు ఉంటారండి. సో వన కనకదుర్గ అమ్మవారు ఈ వనాన్ని మొత్తం రక్షిస్తూ ఉంటారంటండి. సో ఇంకా ఈవినింగ్ లైట్స్లో ఇలా కనిపిస్తున్నాయండి మనకి నామాలు. ఇంకా చక్కగా దర్శనం అయిన తర్వాత మేము 11 ఆ టైంకి వెళ్ళామండి. ఈవినింగ్ 6:30 అలా రిటర్న్ అయ్యామండి. సో మీకు కూడా వీలైతే ఒకసారి దర్శించుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.